హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. మీరెప్పుడైనా అటుకులతో పులిహోర చేశారా? ఈరోజు మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ అదే. దాన్నెలా జేయాలంటే ముందుగా పాన్ తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, కాస్త పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత అందులోకి తగినంత కరివేపాకు వేసుకొని, కరివేపాకు చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత అందులోకి మీరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఒక 6-7 వేసుకోండి. వేసుకొని పచ్చిమిర్చి బాగా మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమోటా వేసేసి బాగా కలపండి. ఇవి బాగా మగ్గాలి అంటే మీరు కాస్త సాల్ట్ వేశారంటే త్వరగా మగ్గిపోతాయి. సో, మీరు కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ అట్లా మగ్గిచ్చండి. సాల్ట్ వేసి మగ్గిచ్చిన తర్వాత బాగా మగ్గిపోతాయి. ఇలా ఆనియన్, టమోటా మగ్గిపోయిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు వేసి బాగా కలపండి. కలుపుకున్న తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసి పులియోగరె పౌడర్ ఒక ప్యాకెట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని గుప్పెడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాక అందులోకి ఒక చెక్క నిమ్మరసం పిండుకోండి. ఇలా నిమ్మరసం బాగా పిండిన తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకొనున్న అటుకుల్ని ఇందులోకి వేసి బాగా కలిపేయండి. ఇవి అటుకులు నేను ముందుగానే వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నవి. సో, ఆ పోహాని ఇందులో కలిపేసి బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత సిమ్‌లో ఒక 5 మినిట్స్ పెట్టారంటే పచ్చివాసన పోయి వేడి వేడిగా అటుకులతో పులిహోర రెడీ అవుతది. ఒక్కసారి మీరు దీన్ని ట్రై చేశారంటే నార్మల్ అటుకులు మర్చిపోయి ఇదే తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.